Hi, I am Dr. Satya Prakashni, audiologist working at Care Hearing Clinics, Panjaguta. రీసెంట్‌గా ఒక పేషెంట్ మా క్లినిక్‌లో ఫ్రీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు టెస్ట్స్ అనేవి చేశాం. ప్యూటోన్ ఆడియోమెట్రీ ఇంకా ఇంపెడెన్స్ 2 టెస్ట్స్ చేశాము. పేషెంట్ ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ చేసిన తర్వాత తనని అన్ని క్వెషన్స్ అడిగామనమాట. తను వర్క్ చేసే స్పేస్ ఎక్కడ, లేకపోతే హై మెషినరీ సౌండ్స్ ఉండే దగ్గర వర్క్ చేస్తారు అంటే అవును అని చెప్పారు. అండ్ 8-10 ఇయర్స్ నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారని చెప్పారు. తన ప్యూటోన్ ఆడియోమెట్రీ రిజల్ట్స్ వచ్చేసి లో ఫ్రీక్వెన్సీస్ అంతా కూడా నార్మల్‌గా ఉన్నాయి. హై ఫ్రీక్వెన్సీస్ మాత్రం 60 డెసిబెల్స్ వరకు ఎఫెక్ట్ అయిపోయాయి 2 చెవుల్లో కూడా. ఎందుకు అనంటే తను ఆల్మోస్ట్ 8-10 ఇయర్స్ వరకు ఆ మెషినరీ హై సౌండ్స్ వచ్చే మెషినరీ దగ్గర వర్క్ చేస్తుంది. వితౌట్ ఇయర్ ప్లగ్స్. ఇయర్ ప్లగ్స్ అనేవి పెట్టుకోకుండా వర్క్ చేయడం వల్ల తన హియరింగ్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. సో, ఎవరైనా ఫ్యాక్టరీస్‌లో కానీ హై మెషినరీస్ ఉండే ప్లేసెస్‌లో కానీ వర్క్ చేస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీకు దురదగా ఉందని, స్వెట్ ఉందని, ఇరిటేషన్ అవుతుందని ప్లగ్స్ తీసేయడం, ప్లగ్స్ లేకుండా వర్క్ చేయడం చేస్తే లాంగ్ రన్‌లో అది మీకు బాగా ఎఫెక్ట్ అవుతుంది. హియరింగ్ అనేది హై ఫ్రీక్వెన్సీస్ నుంచి ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే లో ఫ్రీక్వెన్సీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. హియరింగ్ ఎయిడ్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరు మెషినరీ దగ్గరకు వెళ్ళినా మెషిన్స్ ఆన్‌లో ఉన్న వెంటనే ఇయర్ ప్లగ్స్ అనేవి పెట్టేసుకోండి. కంటిన్యూయస్‌గా యూజ్ చేయండి. సో, మీకు ఇలాంటి డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ మీరు కూడా అలాంటి నాయిసీ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేస్తున్నారు అనుకుంటే బుక్ ఏ ఫ్రీ కన్సల్టేషన్ అట్ కేర్ హియరింగ్ క్లినిక్స్.